కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వల్ల 32 కోట్లు నష్టపోయా అని చెప్పేసి అప్పట్లో ఒక సినిమా డైరెక్టర్ చెప్పారు. వార్ 2 సినిమా కలెక్షన్స్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు. నాగవంశి గారు మన తెలుగు రైట్స్ 80 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఇక్కడ చిన్న ఎన్టీఆర్ వల్ల వార్ సిరీస్ కి బెనిఫిట్ కాకపోగా ఎంత బొక్కెడిందో అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్ చూస్తుంటే నాకైతే దిమ్మ తిరుగుతుంది అనమాట. ఆ 80 కోట్లలో కనీసం సగం కూడా రికవరీ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి లాస్ తట్టుకోలేక, ఇక్కడ ఉన్నటువంటి అప్పులు వచ్చి తన మీద పడతారేమో అనేటటువంటి ఉద్దేశంతో తను అమెరికా పారిపోయిండు. చిన్న ఎన్టీఆర్ ఎట్టాగైనా ఫ్యాన్ ఇండియా హీరో అయిపోవాలని, నువ్వు జన్మనిచ్చింది హీరో కాదమ్మా, సెకండ్ హీరోకి, నీ కంట కన్నీళ్లు రానివ్వనమ్మా. దానికోసం ఏకంగా వార్ 2 సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా ఆ బ్లెస్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. సో సినిమా ఎలా వసూలు చేసింది అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే అటు ఇటుగా తెలుగులోనే 12 కోట్లు మట్టికే నెట్ కలెక్షన్ చేసింది. ఆహా, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వెలస్. వార్ 2 సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే హగ్ ఫ్లాప్ అని చెప్పి డైరెక్ట్ గా గూగుల్ చెప్తుంది. హగ్ ఫ్లాప్ అంటే భారీ ఫ్లాప్. బేకార్ ఎవరో గానీ డైరెక్ట్ గానీ సర్వ బేకార్ గడవాడు. పైసలు సినిమా టికెట్ కి 350 రూపాయలు పెట్టుకుని వచ్చిన నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కానీ సినిమా దున్నికి వచ్చిన సర్వ బేకార్. ఇక్కడ 80 కోట్లు పెట్టి కొనుక్కుంటే 12 కోట్లు. మన నాగవంశి గారు తలబట్టుకుంటే 80 కోట్లలో ఆల్మోస్ట్ ఆయనకు ఒక 50-60 కోట్ల నష్టం అయితే వచ్చింది. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. ఏ రాలే. దానివల్ల ఆయన అండర్ కవర్ మింగేసిండు అని చెప్పి న్యూస్ అయితే బాగా చక్కెర్లు కొడుతున్నాయి అన్నమాట. బిజినెస్ లాస్, ఫ్రెండ్షిప్ లాస్, 50-50 లాస్, టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. పెద్ద ఫ్లాప్ గా అయితే వార్ 2 ని ప్రకటిస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే పెద్ద ఫ్లాప్ గా అయితే వార్ 2 ని ప్రకటిస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం ఆరేళ్ల కిందట రిలీజ్ అయిన వార్ ఫస్ట్ పార్ట్ డే 1 ఓపెనింగ్ లో సగం కూడా తేలేకపోయింది వార్ 2. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. కానీ ఈ వార్ 2 చూసుకున్నట్లయితే హగ్గు ఫ్లాప్, భయంకరమైనటువంటి ఫ్లాప్. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా.